తొలిసారి కోపం, అసూయ, ద్వేషంతో కూడిన వ్యక్తి ఒకరైతే మనస్ఫూర్తిగా దేవుని కృపను పొందిన వ్యక్తి ఒకరు. అలాగే ఈ భూమిమీద మొట్టమొదటి హంతకుడు కయీను, మొట్టమొదటి హతుడు హేబేలు, అలాగే మొట్టమొదటి అన్నదమ్ములు కూడా వీరే. ఆదికాండము 4:2-16లో ఆదాము హవ్వా కుమారులైన కయీను హేబేలు వారి వృత్తిపరంగా సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూ వారు ఇద్దరూ దేవునికి బలి అర్పించాలని కయీను తన పంటలోంచి ఫలములు తీసుకొచ్చి బలి అర్పించాడు. హేబేలు తన గొర్రెలలో తొలిగా పుట్టిన క్రొవ్విన ఉత్తమమైన కోడెను తీసుకొని దేవునికి బలి అర్పించాడు. దేవుని స్పందన. అయితే దేవుడు హేబేలు సమర్పణను సంతోషంగా అంగీకరించాడు, ఎందుకంటే అది నిజమైన విశ్వాసంతో మనస్ఫూర్తిగా ఇచ్చినది. కాని కయీను సమర్పణను దేవుడు తిరస్కరించాడు, ఎందుకంటే అది నిర్లక్ష్యంతో భక్తి లేకుండా ఇచ్చినది. దీని వలన కయీను ముఖం చీకటిగా మారి అతని హృదయం అసూయ మరియు కోపంతో నిండిపోయింది. కయీను కోపం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. అన్నదమ్ముల మధ్య సంఘటన. అయినా కయీను తన హృదయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోలేదు. ఒక రోజు కయీను తన తమ్ముడు హేబేలు పొలంలో ఉన్నప్పుడు అతనిపై దాడి చేసి చంపేశాడు. ఇదే మానవ చరిత్రలో మొదటి హత్య. ఒక అన్న తన తమ్ముడిని చంపడం ఇదే తొలిసారి. అన్న ద్వారా చంపబడిన తొలి తమ్ముడు హేబేలు.